गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। सर्वेभ्यः सुप्रभातम्। प्रार्थना। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्थाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु। सरस्वती नमस्तुभ्यं। का पठति मा? నేను చెప్పచ్చా మహోదయే? చెప్పినాను లాక్షణ్య. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అస్తు. పఠామి సంస్కృతం. నేను మళ్ళీ షేర్ చేస్తాను నాన్న, స్క్రీన్ షేర్ చేస్తాను. పఠామి సంస్కృతం. వస్తుందనా? పఠామి వర్డ్స్ వస్తుంది టీచర్, వర్డ్స్ ఒకటి వస్తుంది. అవి నేను పెడతాను. ఇప్పుడు వచ్చింది, 3 లైన్స్ వచ్చింది. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. నెక్స్ట్ స్లైడ్ సంస్కృతస్య ప్రసారాయ నైజే సర్వే దదామరం. సంస్కృతస్య ప్రసారాయ నైజే నైజం సర్వం దదామయం. నేను చెప్తాను చూడు. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం అహుతం మన్యే వందే సంస్కృత మాతరం. ఉత్తమం నాన్న. చెప్తా ఇప్పుడు. నువ్వు చెప్తావా? చెప్పు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా
ధ్యామక్ సంస్కృత ధ్యాయామి ధ్యాయామి ఉమ్. సస్ సంస్కృతం ధ్యాయామి సంస్కృతం సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం ఉమ్. సంస్కృతం సంస్కృతస్య సంస్కృతమస్య నవే జీవన్ సంస్కృతస్య ప్రసారాయ నువ్వు పలుకు నేను చెప్తాను పలుకునన్నా సంస్కృతస్య ప్రసారాయ సంస్కృతం ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం నైదం సర్దం దదామ్యహం 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 సంస్కృతస్య సదా భక్తో సంస్కృతం సదా సంస్కృతస్య 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 సదా భక్తో వందే సంస్కృతమాతరం ఉమ్. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కతే కృతే కృతే జీవన్ కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ సంస్కృతం అస్య కృతే జీవన్ సంస్కృతస్య సంస్కృతస్య కృతే యజన్ కృతే యజన్ ఆ అక్కడ ఏంటి సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ సంస్కృతం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతం కస్య సంస్కృతస్య యాజన్ కృతే యజన్ కృతే ఆత్మానం 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 ఆహుతం మన్యే ఆహుత్మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం అస్తు ఉత్తమం కొన్ని వచ్చింది టీచర్ అమ్మా నీకు వచ్చింది వందే నీకు కానీ వచ్చింది కొంచెం కాకపోతే వచ్చింది. కొంచెము తప్పులు పోతున్నాయి నీకు రాలేదని ఎవరు చెప్పారు నేను చెప్పలేదు కదా నీకు వచ్చు నీకు చాలా వచ్చు మహోదయ స్క్రీన్ కొంచెం చిన్నగా వస్తుంది చిన్నగా వస్తుందా ఫుల్ వస్తుంది కదా నాన్న ఫుల్ వస్తుంది బట్ అది స్క్రీన్ కొంచెం చిన్నగా అయింది అవునా ఐ థింక్ అక్కడ పైన వైట్ లైన్ ఉంది కదా అక్కడ ఒక బాక్స్ ఉంది పక్కన ఎక్స్ పక్కన అక్కడ క్లిక్ చేస్తే వస్తుంది ఫుల్ గా చూస్తాను నేను చూస్తాను మళ్ళీ చూస్తాను లేదు ఒకసారి మళ్ళీ- మహోదయ బానే ఉంది బానే ఉంది బానే ఉందా వస్తుంది బానే ఉంది వస్తుంది సూక్తి సూక్తి పదస్య అర్థం ఏంటన్నా మంచి మాట మంచి మాట ఏంటి మంచి మాట అనుక్తం ఉపయుహతి అనుక్తం ఉపయూహతి పండితో జనః అంటే ఏంటి అనుక్తం అనుక్తం అంటే చెప్పేది చెప్పింది ఎవరు చెప్పింది పండితుడు పండితుడు చెప్పింది కూడా జనులు ఊహిస్తారు పండితుడు ఏం చెప్తాడంటే ఏదైనా మంచి మాట చెప్తున్నాడు అనుకో అనుక్తం ఊహతి పండితో జనః పండితుడు ఏదైతే చెప్తాడో దానిని మంచి వాళ్ళు ముందే గ్రహిస్తారు దాని గురించి ఇదేంటి స్వపరిచయ స్వపరిచయ అర్థం ఏంటి మమ నామ మన గురించి మనము పరిచయం చేసుకునేటప్పుడు చెప్పేదన్నమాట చెప్పు లక్షణ్య పరిచయం కరోతు మమ నామ లక్షణ్య
భవత్యః నామ కిం? నీ గురించి పూర్తిగా చెప్పునానా. మమ నామ లాక్షణ్య. అహం. ఏం చదువుతున్నావు, ఎక్కడుంటున్నావు, ఇవన్నీ చెప్పు ఒకసారి. మమ నామ లక్షణ్య. అహం బెంగళూరు నగర నగరే. ఇదే. అహం బెంగళూరు నగరే వసామి అనాలి. అహం బెంగళూరు నగరే వసామి. ఉమ్, అహం సంస్కృతం పఠతి. పఠామి. పఠామి. ఉమ్. అస్తు. భవత్యాः విద్యాలయस्य నామ కిం? మమ విద్యాలయस्य నామ ప్రెసిడెన్సీ స్కూల్ కస్తూరి నగర్. ఉత్తమం. అడుగు పృచ్ఛితుననా, నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు లాక్షణ్య? నీ పరిచయం చేసుకున్నావు. నువ్వు ఇంకొకరిని స్నేహితురాలిగా చేసుకోవాలనుకుంటున్నావు. వాళ్ళ పేరు, వాళ్ళు ఏంటి, ఇవి తెలుసుకోవాలని ఉందా నీకు? అవును. నేను శ్రీ చైత్రాని అడుగుతాను. అడుగు పృచ్ఛతు. లేదా కనిష్కని అడుగుతాను. కనిష్క. భవత్యః నామ కిం? మమ నామ కనిష్క. అహం అనంతరం మేము ఎక్కడుంటాము అని కుత్ర నివసతి. కుత్ర నివసతి. నివసతి నాస్తి. కుత్ర నివసతి? కుత్ర భవతి. నివసతి నాస్తి. అయ్యో, అలా వద్దు. కుత్ర నివసతి అని అనొద్దు అన్నాను. భవతి కుత్ర నివసతి అని అడగాలి. భవతి పుత్ర నివసతి. నివసతి అంతే, విసర్గ లేదు అక్కడ. నివసతి. కనిష్క సమాధానం వదతు. సమాధానం చెప్పినానా? నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతుంది. అహం. హైదరాబాద్. అహం అని చెప్పు. అహం హైదరాబాద్ నగరే వసామి. హైదరాబాద్ నగరే వసామి. ఉత్తమం. అనంతరం ఏమడగాలి ఇంకా? భవతి కిం పఠతి? ఏం చదువుతున్నావు? భవతి 4వ తరగతి చదువుతున్నాను అని సంస్కృతంలో ఏమని చెప్తావు? మర్చిపోయా టీచర్. అహం చతుర్థ వర్గే పఠామి. అహం చతుర్థ వర్గే పఠామి. ఉత్తమం. అది స్వపరిచయః. ఇప్పుడు అనంతరం నేను నువ్వు అడుగుతావా? సరే అడుగు. అడుగు పృచ్ఛతు. ఎవరిని? కా పృచ్ఛతి. ఎవరిని అడుగుతున్నావు? లక్షణ్య. భవత్యాః నామ కిం? మమ నామ లక్షణ్య. పాఠశాలాయా నామ కిం? పాఠశాలాయాః నామ కిం? మమ పాఠశాలయ నామ ప్రెసిడెన్సీ స్కూల్ కస్తూరి నగర్. అదంతా ఒకటే. ఇది అవసరం లేదు. విద్యాలయస్య నామ కిం అన్న ఒకటే, పాఠశాలాయాః నామ కిం అన్న ఒకటే. ఏం చదువుతున్నావు? అహం సంస్కృతం పఠామి. సంస్కృతం పఠామి అనాలి. అవి రాసుకున్నానా? పఠామి, నేను చదువుతున్నాను. లిఖామి, కాధామి, ఇలా మీ అని వస్తుంది చివరలో.
అలా అంటే నేను తింటున్నాను, నేను చదువుతున్నాను, ఇలా చెప్పాలి. పఠామి నేను చదువుతున్నాను, లిఖామి రాస్తున్నాను, పిభామి మంచినీళ్ళు తాగుతున్నాను, కాధామి తింటున్నాను, ఇలా అన్ని వస్తాయి. ఆ అన్నిటికీ మీ వసామి నివసిస్తున్నాను, ఇలా. మహోదయ నేను ఇవి శిష్టాచార్య చెప్పచ్చా? శిష్టాచారః. శిష్టాచార చెప్పచ్చా? ఉమ్, హరి హరి ఓం. వెయిట్ ఉమ్, చేయి టీచర్ నేను కూడా రాస్తా ఓకే. చెప్పు నాన్న. హరి ఓం, నమస్తే, సుప్రభాతం, ఎలా ఈ ధన్యవాదం. పదాలను ఎప్పుడు ఉపయోగిస్తామో చెప్పాలి. హరి ఓం ఎవరినన్నా పిలుస్తున్నారు అని, ఉమ్, నమస్తే ఎవరినన్నా నమస్తే చేస్తారు. మనం నమస్కారం చేసేటప్పుడు నమస్తే అని. అవును. సుప్రభాతం లేసేటప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సుప్రభాతం చెప్పచ్చు. ఉమ్, ధన్యవాదం ఎవరన్నా ఎవరికన్నా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పే బదులు ధన్యవాదః. చింతామాస్తు. శుభరాత్రి అంటే పడుకున్నప్పుడు శుభరాత్రి అనొచ్చు. ఉమ్, చింతామాస్తు ఉమ్, చింతామాస్తు ఎవరినన్నా లైక్ మహోదయ్ బాధపడకు. నేను అది సుప్రభాతం దగ్గర అది క్షమ్యతాము. ఆ క్షమ్యతాం ఏమైనా తప్పు చేసేటప్పుడు సారీ కాకుండా క్షమ్యతాం చెప్పచ్చు. ఉమ్, దెన్ శుభరాత్రి పడుకున్నప్పుడు ఉమ్, చింతామాస్తు ఎవరైనా మిస్టేక్ చేసి వాళ్ళు సాడుకున్నప్పుడు చెప్పచ్చు. వెరీ గుడ్, ఉత్తమం, ఉత్తమం. వెరీ గుడ్ అనే బదులు ఉత్తమం. ఉమ్, సరే, ఇవేంటివి? వర్ణమాల వర్ణమాల. స్వరగలు. స్వరాహ. స్వరాహ స్వరాలు అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు? ఆ నుంచి అమహ వరకు స్వరాహ అంటాము. వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? హ్రస్వ స్వరాహ, దీర్ఘ స్వరాహ. హస్వస్వరాలు, దీర్ఘస్వరాలు ఏమేంటియో చెప్తావనన్నా? అవును. అ ఈ ఈ ఉ రు లు ఏ ఏ ఐలో అవి కాదు నాన్న. ఆ ఈ ఊరులు హస్వస్వరాలు. ఆ ఆ ఈ ఈ ఉ రు రు ఏ ఏ ఏ ఐ ఓ ఔ. అయోగ వాహనಗಳು అమ్మ అహ. అమ్మహాలు అయోగ వాహనాలు. మనం ఏమని చెప్పుకున్నాము? మకార సహిత అకారహ అని చెప్పుకున్నాము, విసర్గ సహిత అకారహ అని చెప్పుకున్నాము. అనంతరం వీటిని ఏమంటారు? ఇప్పుడు నేను మహోదయ్ ఏంటిది కటు మా వరకు వర్గీయ అవర్గీయ వ్యంజనాలు, యాటు హా వరకు మేము నేర్చుకున్నాం అంతే వరకు. ఏమి నేర్చుకున్నావు? ఇప్పుడు ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఆ కా నుంచి మా వరకు వర్గీయ వ్యంజనాలని, యా నుంచి హా వరకు అవర్గీయ వ్యంజనాలు నేర్చుకున్నావు, అవునా? అవును. వీటిని ఏమంటాము? ఆ నుంచి ఈ కా నుంచి మా వరకు ఉన్న వర్గీయ వ్యంజనాలను కూడా ఎందుకని వర్గీయ వ్యంజనాలు కావర్గ, చావర్గ, ఆ తావర్గ, తావర్గ, పావర్గ. ఇవన్నీ వర్గాలంటే ఏంటి? 5 అక్షరాలు కలిపి ఒకటే సమూహంగా ఉంటాయి కాబట్టి వీటిని వర్గము అన్నాము. అది ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇవేంటివి? క్షాత్రజ్ఞ. క్షత్రజ్ఞ వీటేంటి? సంయుక్త వర్ణమాల. సంయుక్త అక్షరాలు అంటాము. ఎందుకని సంయుక్త అక్షరాలు అన్నాం వీటిని? అవి ఇంకొక లెటర్స్ తో ఫామ్ అయినాయి. 2 అక్షరాలు కలిపి ఒకే అక్షరంగా వచ్చింది కాబట్టి దీన్ని సంయుక్త అక్షరము అన్నాము. క ప్లస్ ష క్ష అవుతుంది. ట ప్లస్ ర తా ప్లస్ రా త్రా అయింది. జా ప్లస్ న్యా జ్ఞా అయింది. అవుతుంది. అది. వీటిని మళ్ళీ మనం ఎలా చెప్పుకున్నాము? నాకు తెలియదు అట్లా. వీటిని పలికే స్వరాలను బట్టి వాటి యొక్క ఉచ్చారణ స్థానాలు మారిపోతాయి. మళ్ళీ వీటిని ఇంకా ఏమని చెప్పుకున్నాము? మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు అని కూడా చెప్పుకున్నాం కదా.
మహాప్రాణాక్షరాలు అంటే ఏమేంటివి? ఖ గ జ ఖ ఖ ఘ ఖ ఛ ఖ ఛ ఠ ఠ ఠ ద ద ధ ప ఫ బ ఫ. బ వీటిని మహాప్రాణాక్షరాలు. అలా హల్ప ప్రాణాక్షరాలు క క గ గ డ్య చ జ ట డ ట ధ ప ప. చూడు పలికేటప్పుడు ఎంత సులభంగా మనం పలుకుతున్నామో. అందుకనే వీటిని హల్ప ప్రాణాక్షరాలు, వీటిని మహాప్రాణాక్షరాలు అనుకున్నాం. ఈ యా రా లా వా అనేవి అవి ఏమక్షరాలు ఇవి? మహాప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అవి కాదు కదా. అనునాసికలు. ఇవి అన్నాసికలు ఏంటి? ఇవి కదా అన్నాసికలు. అక్షరం వర్గం యొక్క చివరి అక్షరాలు కదా అనునాసికలు. జ్ఞ జ్ఞ ణ న. ఓయ్ ఒక్క నిమిషం. గాన్య నా మా వీటిని అనునాసికలు అనుకున్నాము. ఇయారాలావాలు అవర్గీయ వ్యంజనాలు. ఇవి మనం చెప్పుకున్నాము. యారాలావాలు అవజ్ఞాలు, క్షాత్రాజ్ఞాలు, సంయుక్తాక్షరాహ. ఓ తర్వాత ఇవి మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు. ఇవేమనుకున్నాము? కా కింద, కానీ ఏ అక్షరం కింద అయినా కింద ఇలా గీత వచ్చినప్పుడు వీటిని హలంతాక్షరాలు అనుకున్నాము. లైక్ కు ప్లస్ అ, చు ప్లస్ అ, థ ప్లస్ అ. ఇలా వీటిని ఆ అనే అక్షరం కలిపినప్పుడు వాటిని ఏమంది? పూర్ణాక్షరం కా అని పలుకుతున్నాం. ఈ క్షా కూడా అంతే. ఖు ప్లస్ ఇది షా రావాలి, షా. ఈ తా ప్లస్ రా, జా ప్లస్ జు ప్లస్ న్యా, ఈ కలిస్తేనే ఇది జ్ఞా వస్తుంది. అనంతరం ఇవి ఇవేంటి? ఉచ్చారణ స్థానాలను బట్టి వాటి యొక్క స్థానాలు. కంఠస్థాల, తాళ కంఠవ్య, తాళవ్య, మూర్ధన్య, ధంతవ్య, ఓష్టవ్య. ఇవి మీరు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతే. ఏ వర్గము? కా వర్గం వచ్చినప్పుడు కంఠవ్యం వచ్చింది, చా వర్గం వచ్చినప్పుడు తాళవ్యం అని, టా వర్గం వచ్చినప్పుడు మూర్ధన్య అని, తా వర్గం వచ్చినప్పుడు దంతవ్య అని, పా వర్గం వచ్చినప్పుడు ఓష్టవ్య. అలానే ఆళ్ళు వచ్చినప్పుడు ఏంటి? ఆలు కంఠవ్య, ఈలు తాళవ్య, రురులు మూర్ధన్య, లు అనేది దంతవ్య, ఉలు ఓష్టవ్య అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే హ, ష, స, హ, ష, ష, స ఇలాంటివి. హ అనేది కంఠవ్యము, ష అనేది తాళవ్యము, ష శ అనేది తాళవ్య, ష అనేది మూర్ధన్య, స దంతవ్య. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ ఐలు వచ్చినప్పుడు కంఠ తాళవ్య, అవి రెండు స్థానాల నుంచి ఆ అక్షరాలు వస్తున్నాయి కాబట్టి వాటికి కంఠ తాళవ్య అని. కంఠ ఓష్టవ్య అంటే ఓ అవులని, దంతవ్య అనేది కేవలం వా అనే అక్షరం. అలాగే ఇవి మనం అలు స్వరాలు ఈ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మనం నేర్చుకున్న పాట. ఇది కావర్గాలు నేర్చుకోవడానికి పాట ఇది. ఇవి గురింటాక్ష. ఖ ఖ, కి కి, కు ఖు, కృ కృ, క్లు, కే కై, కో కో కౌ, కౌ కం కహ. కహ. ఇవి ఎలా వచ్చాయి? అవి ఒక కా- అక్షరాలు, అవి ఆ, స్వరాడించి. కా అనే హలంత అక్షరానికి స్వరాలను కలిపినప్పుడు ఈ గుడింతాలు వచ్చాయి. అనంతరం ఇవేంటివి? మనకి బాలకః, బాలిక, యువకః, యువతిః, పురుషః, పురుషః, మహిళ, వృద్ధః, వృద్ధా, శిశుః. ఇవన్నీ ఏంటివి? మనం లింగాలు కూడా. పుల్లింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు. నపుంసకలింగాలు. కొంచెం మళ్ళీ చెప్పారా ఆ లింగములు? ఆ లింగాలంటే ఏంటివి? మనకి సంస్కృతంలో 3 లింగాలు మాత్రమే ఉన్నాయి. అవేమేం లింగాలు? పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. స్త్రీలింగము అంటే ఏమనుకున్నాము? ఎప్పుడైతే దీర్ఘంతో ఆకారంతో ఎండ్ అవుతుంది. వాటిని స్త్రీలింగాలు అని.
అదే విసర్గతో అహ అని ఎప్పుడైతే పలుకుతామో అది పుంలింగాలని. ఫలం ఫలం అంటాం కదా, ఈ ఫలం అన్నప్పుడు అని పలుకుతున్నాం. అలా పలికినప్పుడు వాటిని నపుంసకలింగాలు అని చెప్పుకున్నాము. అలాగే ఇవేంటి అస్మాకం సుందర ప్రదేశ అంటే ఏంటి, మనం అస్మాకం చంద్రః అంటే మన మేఘః యొక్క ఖగః ఉమ్, సూర్యః పర్వతః వృక్షः సరిత హరితః మృగాः సరితహానా సరితా కాదు, స్త్రీలింగం. మృగా బాల మృగాహ, అక్కడ బాల మృగాహ ఒకటి కాదు, మృగః అనేది శశకః ఏకవచనము. అవి ఊసభః ఉమ్, గూసబ్ ఏంటిది అది? గ్రాస గూసబ్ గాసహ, గాసం, అది దాసం గాసం అంటే గడ్డి. మన ఇంగ్లీష్ లో గ్రాస్ అంటాం కదా, గడ్డి. గాసం అది నపుంసకలింగం. ఇది విన్నారా? అని పలికాము. గాసం, పత్రం, పుష్పం, ఇలా ఫలం, ఇలాంటివన్నీ నపుంసకలింగాలు. ఈ నౌక, సరిత, హంస హంస హంస, హంసహ పుంలింగం అది. హంస బాల అనేది స్త్రీలింగాలు. ఇక్కడ మనకి చూపించినది కేవలం నౌక ఒకటి, సరిత, బాల అనేది స్త్రీలింగాలు. అదే పుంలింగాలు ఏమున్నాయి? చంద్రః, మేఘః, పర్వతః, సూర్యః, ఖగః, మృగః. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి కాబట్టి మృగాహ అని చెప్పాము. ఇక్కడ మృగాలు, జంతువులు చాలా ఉన్నాయి కాబట్టి మృగాహ బహువచనంలో చెప్పాము. బాలకః, శశకః, చటకః, ఇవన్నీ ఏంటివి? పుంలింగాలు. హంసః, ఇవన్నీ పుంలింగాలు. అలాగే సంఖ్యాహ. సంఖ్యాహ ఎవరు చెప్తారు? మహోదయ నేను ఒకసారి చెప్తాను చెప్పు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ ద్వింశతిః వింశతిః, వింశతిః ఏకవింశతిః, एकविंशतिः द्विविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षोडविंशतिः षट्विंशतिः सप्ताविंशतिः अष्टाविंशतिः नवविंशतिः నవవింశతిః, దీర్ఘం లేదు అక్కడ. నవవింశతిః, त्रिंशत् త్రింశత్. एकत्रिंशत् द्वात्रिंशत् त्रयोत्रिंशत् త్రయస్త్రింశత్, चतुर्त्रिंशत् చతుస్, ఇక్కడ సకారం ఇది. चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् ద్విచత్వారింశత్, द्विचत्वारिंशत् त्रयोचत्वारिंशत् త్రిచత్వారింశత్, त्रिचत्वारिंशत् చతుష్, అక్కడ चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् పంచాశత్. पञ्चाशत् ఉత్తమం. ఇవన్నీ నేర్చుకుంటున్నారా, చదువుతున్నారా? అవును మహోదయే. నా స్కూల్లో నేర్చుకోకలేదు, లైక్ 2 సెమిస్టర్లు ఉన్నాయి, ఆ సెకండ్లో నేర్చుకుంటాం. ఇక్కడ చెప్తున్నాక ఇక్కడైనా నేర్చుకో. అనంతరం ఎవరైనా చదువుతారా నాన్న? ముందుకు వెళ్దామా? చదువు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ షట్,
षट् सप्त अष्ट नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टादश नवदश विंशतिः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षोड् షడ్ षड्विंशतिः షడ్వింశతిः षड्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षोत्रिंशत् పంచత్రింశత్ తర్వాత షడ్ षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टत्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्वाचत्वारिंशत् ద్విచత్వారింశత్ द्विचत्वारिंशत् त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् పంచాశత్ पञ्चाशत् ఉత్తమం. ఇంకెవరన్నా చెప్తారా నాన్న? మహోదయ నేను చెప్పచ్చా? చెప్పు నాన్న. ఓకే. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षड्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्विचत्वारिंशत् त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चाशत् एकपञ्चाशत् द्विपञ्चाशत् त्रिपञ्चाशत् चतुःपञ्चाशत् పంచపంచాశత్ चतुःपञ्चाशत् पञ्चपञ्चाशत् षट्पञ्चाशत् सप्तपञ्चाशत् अष्टपञ्चाशत् नवपञ्चाशत् नवपञ्चाशत् षष्टिः एकषष्टिः. ఎన్నొచ్చు నీకు మొత్తం? నేను 100 దాకా అంటే అలా అలా శతం. ఓకే శతం. శతం దాకా అలా అలా. అస్తు. ఉత్తమం. మనం ఇప్పుడు పంచాశత్ వరకు నేర్చుకుందాం, తర్వాత ముందు ముందు నేర్చుకుందాం. అందరికీ రావాలి కదా నాన్న? ఇంకెవరన్నా చెప్తారమ్మా? హరి ఓం. అస్తు. అయితే ముందుకెళ్దామా?
శర్మ చెప్తానా? హర్షిత శర్మ, హర్షిత, ఓ అపూర్వ, అపూర్వశ్రీ. అస్తు ముందుకెళ్దాం. హరి ఓం. అస్తు. తిథయః. తిథయః అంటే ఏంటి? తిథులు. తిథులు తెలుసు. పాడ్యమి ఉమ్. వ్రతపతి ప్రతిపద. పాడ్యమిని ప్రతిపద అని కూడా అంటారు. పాడ్యమి అన్నా ప్రతిపద అన్నా. విదయ విధియ. పాడ్యమి విదయ విదయ కాదు, విధియ. విధియ తృతీయ తదియ. తదియ తదియ అన్నా తృతీయ అన్నా ఒకటే అర్థము. విధియ ద్వితీయ అన్నా ఒకటే అర్థము. తర్వాత చవితి, చతుర్థి, పంచమి. ఇక్కడి నుంచి మనకి తెలిసినవి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా పూర్ణిమ, అమావాస్య. ఇవి వచ్చా మీకు ఇవన్నీ? అమావాస్య ఇవి మనం వింటూనే ఉంటాం కదా. పౌర్ణమి తెలుసు, అమావాస్య తెలుసా మీకు? నాకు తెలియదు. అమావాస్య అంటే చంద్రుడు ఆకాశంలో అసలు ఉండడు. పౌర్ణమి అంటే ఆ రోజు చంద్రుడు బాగా పెద్దగా రౌండ్గా తెల్లగా కనిపిస్తూ ఉంటాడు. వాటిని ఏమంటాము? అలా తెల్లగా కనిపించిన రోజుల్ని శుక్లపక్షము అంటాము, అసలు కనిపించిన రోజుని కృష్ణపక్షము అంటాము. ఇవన్నీ నేర్చుకోండి. ఎవరైనా చెప్తారా ఇవి? నేను చెప్తాను మహోదయే. మహోదయ నేను చెప్పొచ్చు. చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఒకసారి లాక్షణ చెప్పిద్ది, తర్వాత శ్రీ చైత్ర చెప్పు. పాడ్యమి విధియ తిథియ తదియా, తదియ చవతి పష్టమి పంచమి. షష్టమి సప్తమి అష్టమి పంచమి. నవమి ఆగు 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 ఒక నిమిషం. పంచమి, పంచమి షష్ఠి, షష్ఠి సప్తమి ఉమ్, అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ద్వాదశి. త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ పూర్ణిమ అమావాస్య అమావాస్య, శుక్లపక్షం పౌర్ణమి కృష్ణపక్షం. వాటిని శుక్లపక్షము అని, అమావాస్య వచ్చినప్పుడు వాటిని కృష్ణపక్షము అని అంటారు. శ్రీ చైత్ర చెప్పనా? నేను చెప్తా. మీరు త్వరగా కానిచ్చేసేయాలి, మళ్ళీ మీకే లేట్ అయిపోతుంది అంటారు. పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య. ఇవి ఏకాదశి ద్వాదశి ఇవి తెలిస్తే మీకు ఆ సంఖ్యలు కూడా చాలా వరకు 15 వరకు మీకు వచ్చేసినట్టే అవుతాయి. మనకి సమయం చెప్పేటప్పుడు అలాంటప్పుడు ఏకాదశి అంటే ఏంటి 11 అని, ద్వాదశి అంటే 12 అని చెప్పుకుంటాం అనమాట. ద్వాదశ అలా. తర్వాత ఏంటి? ఇవేంటి? అస్మాకం గృహం కుటుంబం చ అంటే ఏమేంటి అవి? అస్మాకం గృహం, గృహంలో ఉండే వాటిని ఏమేంటి ఇవి? ఫ్యాన్ ఏమంటారు? వ్యంజనం. వ్యంజనము. నేను చూపించాను, చిత్రాన్ని చూపించను, మీకు వచ్చో లేదో నేను పరీక్షిస్తాను. ఫ్యాన్ ని వ్యంజనము. అదే బట్టల్ని ఏమంటాము? వస్త్రం. వస్త్రం. నగలని? భూషణం. భూషణం. తలుపుని ఏమంటాము? ద్వారం. ద్వారం. మనం ఫోటో అంటాం కదా, ఇలాంటి వాటిని ఏమంటాము? చిత్రం. చిత్రం. తర్వాత మనకి అరమర అంటాం కదా,
కబోర్డ్ వాటిని ఏమంటాము? నిధానిక ఉమ్. ఆ, దీపం వెలిగిస్తాం కదా, దీపాన్ని ఏమంటాం? దీపకః దీపం వెలిగేది మంట, దాన్ని ఏమంటాము? అగ్నిః అగ్ని. బాల్ ఉంది కదా, ఆడుకునే బాలు, దాన్ని ఏమంటాము? కందుకం కందుకం. బయటికి వెళ్ళడానికి వేసుకునే చెప్పులు, వాటిని ఏమంటాం? పాదత్రాణం పాదత్రాణం. రాసుకునే పెన్ను? లేఖని లేఖని. మనం తినడానికి ఉపయోగించేది స్పూను? చమసః చెమసహ. దీన్ని ఏమంటాం మనం? పుస్తకం పుస్తకం. సమయాన్ని చూస్తాం కదా, వాచ్ అంటాం, దాన్ని ఏమంటాం? ఘటిక గటిక. గటిక. తాగడానికి కుండలో నీళ్లు తాగుతాం కదా, ఆ కుండని ఏమంటాము? ఘటః ఘటః. అస్తు. అందరికీ వచ్చాయా? ఆ? నాకు అందరికీ రాదు. చదవమన్నా కదా కనిష్క, చదవడం లేదా? స్కూల్ స్టార్ట్ అయింది ఇక్కడ, అందుకే టైం అవును, లేదు. రోజుకు ఒకటి. ఇప్పుడు ఫ్యాన్ ఏమంటాము అని తెలియసుకోవా? రోజుకు ఒకటి నేర్చుకో. వారం రోజుల్లో 7 అయినా వస్తాయి కదా నీకు. ఎంతసేపు పడుతుంది నీకు నేర్చుకోవడానికి? 5 నిమిషాలు కనిష్కకి. సరే, ఇప్పుడు చెప్తావా అయితే నువ్వు ఒకసారి? ఫ్యాన్ ఏమంటాము? వెంటనే ఫ్యాన్ వ్యంజనం. అదే మంటనేమంటాము? మంట అగ్ని. అది అగ్ని. అగ్ని. అదే దీపాన్ని ఏమంటాము? దీపాలు దీపక. అద్దం ఉంది కదా మనం చూసుకునే అద్దము, దాన్ని ఏమంటాం? దర్పణ. ఫోటోని ఏమంటాము? చిత్రం. తలుపుని ఏమంటాము? డోర్ ఏమని పిలుస్తాము? ద్వారం. ద్వారం అంటాం డోర్ని. అదే మనం కాళ్ళకేసిన చెప్పులు ఉన్నాయి కదా, వాటిని ఏమంటాము? పాదత్రాణం. పాదత్రాణం. కుండనేమంటాము? పాట్ని ఘట. ఘటః. ఘటః. పెన్నుని లేఖని. స్పూన్ ఏమంటాము? చమసః. పుస్తకాన్ని బుక్ ఏమంటాం? బుక్ని పుస్తకం. నగనేమంటాము? భూషణం. బాల్ ఉంది కదా, బాల్ ఏమంటాము? కందుకం. కందుకం అమ్మా, బాలు కందుకం. తర్వాత అది వస్తువులు కదా, ఆ తర్వాత ఏమున్నాయి? కుటుంబ అంటే ఏంటి? మన యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల్ని ఎవరెవరిని సంస్కృతంలో ఎలా పిలుస్తాము అనేదన్నమాట. కుటుంబ అంటే ఏంటి? ఫ్యామిలీ, ఒక కుటుంబం. అలాగే పితామహ అంటే ఫాదర్స్ ఫాదర్. ఫాదర్స్ ఫాదర్. తండ్రి యొక్క ఇప్పుడు నానమ్మ ఉంది కదా, నానమ్మని ఏమంటాము సంస్కృతంలో? వృద్ధః. వృద్ధః అంటే ముసలావిడ అని కదా, అలా కాదు. ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తాం కదా మనము, గ్రాండ్ మా గ్రాండ్ ఫాదర్, ఇట్లా అలా పిలిచినప్పుడు
మనం ఏమంటాము? తండ్రి యొక్క అమ్మని ఏమని పిలుస్తాము? పితామహి పితామహి. అదే తండ్రిని ఏమంటాము? తండ్రిని పిత పిత పిత. తల్లిని ఏమంటాము? మాత మాత మాత. తమ్ముడిని ఏమంటాము? పితామహ అనుజః. తమ్ముడిని అనుజః. అదే అన్నయ్యని అగ్రజః అగ్రజః. అది అక్కనేమంటాము? అగ్రజ అగ్రజ. చెల్లెల్ని అనుజ అనుజ. ఉమ్. చిన్నవాడు అని చెప్పేటప్పుడు వాళ్ళని ఏమంటాము? చిన్నవాళ్ళని చిన్నవాడు కనిష్ఠః. కనిష్ఠః కనిష్ఠః అంటే చిన్నవాడు. అదే పెద్దవాడు అని చెప్పడాన్ని జ్యేష్ఠః జ్యేష్ఠః. ఉత్తమం. అదే అమ్మమ్మని పిలవాలి అన్నప్పుడు ఏమని చెప్తాము? దాదా దాది మాతామహి. మాతామహి. పితామహి అంటే నానమ్మ, ఫాదర్స్ మదర్. అదే మాతామహి అంటే మదర్స్ మదర్, ఇట్ అమ్మమ్మ. ఉమ్. హర్షితనే కాదు, అందరూ చెప్పొచ్చు. ఎవరికైనా అందరూ చెప్తే మీకు ఎంతమందికి వచ్చిందో నేను అర్థం చేసుకుంటాను. సరే, తర్వాత ఇప్పుడు మనకేంటి ఇంతవరకు అగ్రజ అనుజ అంటే మనకి తోడబుట్టిన వాళ్ళు, మనం తర్వాత పుట్టిన వాళ్ళు. అలా కాకుండా మనం ఇప్పుడు ఈయన నాకు అన్నయ్య, ఈయన నాకు చెల్లెలు, ఇలా చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకునేటప్పుడు ఏమని అంటాము? ఇప్పుడు అన్నయ్యనైతే ఏమంటాము? అక్క అక్క చెల్లెల్ని ఏమంటాము? అన్నయ్యని భ్రాత అంటాం. భ్రాత. అక్క సోదరి చెల్లి భగిని భగిని. అంటే అక్కడ ఏమైంది? అక్క అని కాను చెల్లెలని కాదు, ఎవరినైనా సరే భగిని అనొచ్చు. అలాగే అన్న లేదా తమ్ముడు ఎవరినైనా సరే భ్రాత భ్రాతః అని అనొచ్చు. తర్వాత మదర్స్ ఫాదర్, తాతయ్యని ఏమంటాము? అమ్మ యొక్క నాన్ని మాతామహ మాతామహ. అయ్యో, ఇక్కడ అవే చెప్పాను. పితామహ, మాతా, పితామహి, మాతామహ, మాతామహి. పిత చెప్పారు, మాత చెప్పారు. మర్చిపోయి. కూతురు కొడుకు. కూతుర్ని ఏమంటారు? కొడుకుని ఏమంటారు? పుత్రః కొడుకుని పుత్రః అంటారు, కూతుర్ని పుత్రి అంటారు. పుత్రి అంటారు. ఉత్తమం. ఇది చెప్పుకున్నాం. భగిని అంటే ఎవరైనా అక్క లేదా అక్క లేదా చెల్లెల్ని భగిని అని, అన్న లేదా తమ్ముడిని భ్రాత అని. ఇది చెప్పుకున్నాం. అగ్రజః అనుజః చెప్పుకున్నాము. భ్రాతృజ. భ్రాతృజ అంటే ఎవరు? అన్న యొక్క కూతురు. అన్న యొక్క కూతురు. అదే అన్న యొక్క కొడుకుని అనుకో, ఏమంటాము? భ్రాతృజః భ్రాతృజః. అదే అక్క యొక్క కూతురు, అక్క యొక్క కొడుకుని ఏమంటాము? వ్రాతాజః కాదు కదా. ఇప్పుడు అక్క లేదా చెల్లెల్ని ఏమంటామన్నాము సంస్కృతంలో? భగిని అంటామన్నాం కదా. భగిని కదా. అప్పుడు ఏమవుతుంది? అక్క యొక్క కొడుకు అనుకో భాగినేయః. అక్క యొక్క కూతురు అంటే భాగినేయి. అర్థమైందా? పితృవ్యః. ఇప్పుడు ఫాదర్ లాంటి వాడు, తండ్రి లాంటి వాడు అని చెప్పడానికి ఏమంటాం మనం? పితృవ్యః. ఎందుకని? పిత అంటే తండ్రి, పితృవ్యః అంటే తండ్రి లాంటి వాడు అని చెప్పడానికి బాబాయ్ అంటాము. బాబాయ్ అంటారు. అంటే బాబాయ్ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రినే కదా బాబాయ్ అన్నా కూడా. అలానే మేనమామని ఏమంటారు? అమ్మ యొక్క అన్నని మాతులః. మాతులః. అలాగే ఏమంటారు? ఇది మాతులాని మాతులాని. భార్య. మేనమామ భార్య మాతులాని. వైఫ్ ఆఫ్ మదర్స్ బ్రదర్. అంటే ఏంటి? అన్నయ్య యొక్క భార్య. అమ్మ. ఇప్పుడు అత్తగారు ఉన్నారు, మామయ్య గారు ఉన్నారు, వాళ్ళని ఏమంటాము? చాచా చాచి.
చాచా చాచి కాదు. స్వసురహ అంటే అత్తయ్య, అత్త వరుసలు అవుతారు కదా. ఎవరైతే మనకి అత్తయ్య వరుస అవుతారో వాళ్ళందరినీ స్వసురహ. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఆంటీ అంకుల్ అంటాం కదా, అలా అన్నమాట. ఇది శ్వశురహ. శ్వశ్రూహు అంటే ఎవరు? అత్తయ్య. అత్తయ్య. అలాగే ఇదేంటి? జాబట. జామాత అంటే ఎవరు? అల్లుడు. ఆ అల్లుడు, అన్న యొక్క కొడుకు. తర్వాత స్నుష స్నుష కోడలు. అంటే కోడలు, అంటే అన్న యొక్క కూతురు కదా. భార్య, అన్న యొక్క కూతురు స్నుష. అన్న యొక్క కొడుకుని జామాత అంటాము. ఇదిగో ఇదేంటి నా చెప్పాను కదా, మనకి అక్క యొక్క చెల్లెలు గాని అక్క గాని వాళ్ళ పిల్లల్ని చెప్పాలి అన్నప్పుడు ఏమనాలి? ఆడపిల్లలైతే భాగినేయి. భాగినేయి, మగ పిల్లలైతే నానా. భాగినేయః. భాగినేయ అంటాము. ఆ ఇప్పుడు భర్త ఉన్నారు కదా, హస్బెండ్, భర్త యొక్క చెల్లెలు, చెల్లెల్ని ఏమంటాము? ననాంద. ఆ ననాంద. ననాంద అంటే ఎవరు? వదిన, వదిన వరుస, వదిన అన్నమాట, భర్త యొక్క చెల్లెలు. ఇది చెప్పుకున్నాం కదా. అనుజహ అంటే ఎవరవుతున్నాము? తమ్ముడు అనుకున్నాము. అగ్రజ అంటే అక్క, చెల్లెలు. అగ్రజ. అనుజహ అంటే తమ్ముడు, అగ్రజ అంటే అక్క, అనుజ అంటే చెల్లెలు చెప్పుకున్నాం. ఇదిగో కనిష్ట, జ్యేష్ఠ చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? పౌత్ర, మనవడు. మనవడిని ఏమంటాము? పౌత్రః. కొడుకు పౌత్ర. యొక్క కొడుకు. కొడుకు యొక్క కొడుకు. అదే కొడుకు యొక్క కూతుర్ని ఏమంటాము? పౌత్రి. పౌత్రి. తర్వాత కూతురు యొక్క కూతురు యొక్క మన- కొడుకు. ఎవరు అవుతారు? దౌహిత్రః మనవడు. దౌహిత్ర. అదే కూతురు యొక్క కూతుర్ని ఏమంటారు? దౌహిత్రి. దౌహిత్రి. ఇదేంటిది? బ్రదర్, మన యొక్క వదిన, వదిన అంటాం కదా, వదిన ఏమంటాము? భ్రాతృజాయ. భ్రాతృజాయ. భ్రాతజ. ఇది చెప్పుకున్నాక భ్రాతృజ అంటే చెప్పుకున్నాము. ఈ చెప్పండి, ఎవరు చెప్తారు? మహోదయుడు ఏం చెప్పచ్చా? ఉమ్, మహోదయ. చెప్పు నాన్న. దర్పణః మంచః. నాకు అది విద్యుత్ కనిపించట్లేదు దీపః. మహోదయ. విద్యుత్ దీపః. పుస్తకం ఉందా నాన్న నీ దగ్గర? లేదు మహోదయ. చెప్పి ఇంకా రాలేదా? మ్హూ. అదేంటి, మీరు ఎప్పుడో ఆర్డర్ పెట్టారు కదా. సరే, విద్యుత్ దీపః. విద్యుత్ దీపః. కారదీపః. కరదీపః. మందన. మండపః. మండపః. పాదత్రాణపః. పాదత్రాణం. అది అంతే, నపుంసకలింగ శబ్దం అది, పాదత్రాణం. కష్టత్రాణం. పాదత్రాణం అది. అవును, నేను కోబుడి అంటున్నాడు. ఆ కూమని ఏమనాలి? కష్కట్రాణం. కంకతం. కంకటం. ఉమ్. భవిచిత్రం. భావచిత్రం. భావచిత్రం. మిషన్ ఏంటి? కవినయత్రం. సీవన యంత్రం. సీవన యంత్రం. సీవనయంత్రం. ఉమ్. వాతాయనం. వాతాయనం కిటికీ. జవనిక. జవనిక అంటే ఏంటి? జవనిక అంటే కర్టన్స్. యనపేతిక. యానపేటిక. యానపేతిక. ఒకసారి నేను చెప్తాను, పలుకునా? అవును. దర్పణః అంటే అద్దము. దర్పణః. మంచః. మంచః. విద్యుత్ దీపః. విద్యుత్ దీపః. కరదీపః. కరదీపః.
మండపః. మండపః. మండపః అంటే మండపం అంటే దేవుడి గుడి కానీ మనం పెళ్లి చేస్తాం కళ్యాణ మండపాల్లో మండపం డెకరేషన్ చేసే స్థలం ఉంది కదా, ఆ, స్టేజ్ అంటాము. అలా అలాంటి వాటిని మండపము అంటాం. తర్వాత ఏంటి? పాదత్రాణం. పాదత్రాణం షూస్. ఆ చెప్పులు. షూస్ అనే కాదు, చెప్పులు. తర్వాత కంకతం. కంకణం. కంకతం అంటే ఏంటి? దువ్విన. ఆ భావచిత్రం భావచిత్రం. అంటే ఫొటోస్. సవితా సీవన యంత్రం. సీవన యంత్రం అంటే కుట్టు మిషను. వాతాయనం. చెప్పు. వాతాయనం. వాతాయనం. జవనిక. జవనిక. యానపేటిక. యానపేటిక. అంతే. తర్వాత ఏంటి? నిధానిక అంటే ఏంటి? కబోర్డ్ లేదా షోకేస్ ఇలా ఏదైనా. నిధానిక. నిర్ధారిక. ద్విచక్రిక. ద్విచక్రిక. పాంచాలిక. పాంచాలిక. మాపిక. మాపిక. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివి నాన్న? స్త్రీలింగ. ఏ లింగాలు ఇవి? స్త్రీలింగం. స్త్రీలింగాలు. తర్వాత మాల. మాల. పుష్పధాని. పుష్పత్రాణి. దూరవాణి. దూరవాణి. కర్తరి. కర్తరి. ఇవన్నీ ఏంటివి? ఇవి కూడా స్త్రీలింగాలే. ఈ అని పలుకుతున్నాం కదా. పుష్పధాని ఈ అంటూ దీర్ఘం తీస్తున్నాం. దూరవాణి, కర్తరి అంటూ పలుకుతున్నాం కాబట్టి ఆకారము ఈకారము ఇవన్నీ ఏంటివి? స్త్రీలింగాలు. ఆకారాంత స్త్రీలింగాలు అంటే నిధానిక, ద్విచక్రిక, పాంచాలిక, మాపిక, మాల ఇవన్నీ ఇత్యాది ఆకారాంత స్త్రీలింగాలు. ఇలాగే పుష్పధాని, దూరవాణి, కర్తరి వీటిని ఏమంటారు? ఈకారాంత స్త్రీలింగాలు అంటాము. అర్థమైందా? అవును మహోదయ. అందుకే ఇగో నేను ఇలా కష్టపడుతున్నాను. ఇవి చూడకుండా చెప్పగలరా? ఇదేంటిది నాన్న? దర్పణః. దర్పణః. ఇవి మంచః. భావచిత్రం. సీవన యంత్రం. విద్యుత్ దీపః. కరదీపః. మండపః. కంకతం. పాదత్రాణం. వాతాయనం. జవనిక. యానపేటిక. నిధానిక. ద్విచక్రిక. పాంచాలిక. మాపిక. మాల. దూరవాణి. కర్తరి. పుష్పధాని. అస్తు. ఉత్తమం. చక్కగా చెప్పావు నాన్న. చూడకుండానే చెప్పావా? చూడకుండా చెప్పాం మౌలే. ఉత్తమం నాన్న. ధన్యవాదాలు మౌలే. ఇవేంటివి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ సంస్కృతంలో ఏమంటాము? ఫలాని. ఫలాని. మహోదయ నేను ఒకసారి రీడ్ చేయొచ్చా? చెప్పు. మాత్ర కాకతి కదలి ఫలం మధు కర్కటి. ఫలం. ఒక్క నిమిషం. మధు కర్కటి. మధు కర్కటి కదలి ఫలం సేవ ఫలం ద్రాక్ష ఫలం ద్రాక్షాఫలం ద్రాక్షాద ఫలం
అమృత ఫలం, ఆమఫలం, ఆమ్ర ఆమ్ర ఫలం, దానిమ్మ ఫలం, నారయ ఫలం, నారంగ ఫలం నారంగ ఫలం, కలింగరం, కలింగం. కలింగం. ఉమ్. ఇంకెవరైనా చెప్తారా? ఉమ్, చెప్పు. మధు మధు కర్తే మధు కర్కటి, మధుర్ కర్తి మధు మధు కర్కటి, కర్తి కర్కటి, కర్కటి మధు కర్కటి. మధుర్ కర్కటి ఉమ్, కదలి ఫలం కదలి కదలి ఫలం. ఉమ్, ఫలం సేవ్ ఫలం సేవ ఫలం. ఉమ్, ద్రాక్ష ఫలం ఉమ్, అమృతం ఫలం ఉమ్, ఆమ్ర ఫలం. ఆమ్ర ఫలం ఉమ్, దాది దాడిమ ఫలం. ఫలం నరది నారంగ ఫలం. నారంగ ఫలం ఉమ్, కలింగ ఫలం. మహోదయ్, ఇవంతా నపుంసకలింగము. నపుంసకలింగాలు. కానీ ఇంకొకటి కూడా ఉన్నాయి కదా. అవును, మధుకర్కటి అనేది ఈకారాంత స్త్రీలింగం కదా. మధుకరతి ఒకటే స్త్రీలింగము, అన్ని నపుంసకలింగం. నపుంసకలింగాలు. ఎందుకని? ఫలం 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 ఇది హలంత మకారం అన్నిటికీ వస్తుంది కాబట్టి ఇవన్నీ నపుంసకలింగాలు. వీటిల్లో మీకు ఏమి ఇష్టం? ఏ పండ్లు ఇష్టం? ఏ ఎక్కువ అన్ని తింటారా? నాకు ఏంటిది, ద్రాక్ష పండు, అది ఆరెంజ్ అండ్ ఆమ్రం ఫలం ఇష్టం. ఆమ్ర ఫలం, ద్రాక్షాఫలం, నారంగ ఫలం మహ్యం రోచామి, నాకు ఇష్టము. నాకు అన్ని ఇష్టము. వాటర్ మెలన్ లేదు. వాటర్ మిలాన్ అదే వాటర్ మిలాన్ అన్న కలింగం కలింగం అపి రోచతి వా, పుష్పశుకం. ఇష్టమా? అస్తు. ఇవేంటివి? పుష్పశుకం, పుష్పశాఖం. శాఖం అంటే ఏంటి? కూరగాయలు. కూరగాయలు. ఫలాని అంటే పండ్లు, శాఖాని అంటే కూరగాయలు. ఇక్కడ ఏంటి? స్వస్థవర్ధకాని అంటే మనకి ఆరోగ్యాన్ని పెంచేటటువంటి పండ్లు, కూరగాయలు అని చెప్పారు. ఇవన్నీ తింటే మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది అని. తర్వాత కూష్మాండకం, కూష్మాండకం. వృంతానకః, వృంతాకః, వృంతాకః, ఆలుకం, ఆలుకం. ఆలుకం అంటే ఏంటి? బంగాళదుంప, బంగాళదుంప. పొటాటో. ఇంకోటి కారవెల్లః, కార్వేలః, కారవెల్లః. కారవెల్లః. కారవెల్లహ అంటే బీరకాయ. కాకరకాయ. బీరకాయ కాకరకాయ. బీరకాయ కాదు, కాకరకాయ. బీరకాయ ఎలా ఉండదు, బీరకాయ వేరేలా ఉంటుంది. కాకరకాయకే చూడు ఇలా అన్ని ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. తర్వాత ఆర్ధకం. అర్ధకం అంటే జింజరు. జింజర్. గృంజనం, గృంజనం. రెడ్ క్యారెట్స్.
క్యారెట్ ఆరెంజ్ కదా. అవును. స- బిందినకం. దీనకం భిండీనకం. మూలకం మూలకం. నారికేల ఫలం నారికేళం. నారికేళ ఫలం. ఇది ఉత్తమం. ఒకసారి గబా చెప్పేసేయండి. ఎవరు చెప్తారు? నేను చెప్తా మహోదయ. ఉమ్, చెప్పు నాన్న. పుష్పశాకం ఉమ్, కూష్మాండకం వృంతాకః ఆలుకం కారవెల్లః ఆర్దకం గృంజనం భిండీనకం మూలకం నారికేలం. నారికేళం ఉత్తమం నాన్న. నువ్వు చెప్పు నాన్న. హర్షిత కనిష్క చెప్తుంది. కనిష్క పలుకుతుంది. కనిష్క నువ్వు చెప్పు. పుష్పశాకం ఆ కనిష్క నువ్వు పలుకు నాన్న. హర్షిత చెప్తుంది, నువ్వు పలుకు. పుష్పకహం పుష్ప శాకం. పుష్పశాకం ఉమ్, కూష్మాండకం కూష్మాండకం వృంతాకః బృంతాకః ఆలుకం ఆలుకం కారవెల్లః కారవెల్లః ఆర్దకం ఆర్తకం గృంజనం గృంచనం భిండీనకం విందీనకం మూలకం మూలకం నారికేలం. నారికేలం ఉమ్, మళ్ళీ ఇవన్నీ నోటుకు పుష్ప వచ్చేసినట్టేనా? వచ్చేసినాయి మహోదయ. ఉమ్, ఇవి చెప్పండి. పలాండుః పలాండుః నింబుకః నింబుకః నింబుకహ అంటే ఏంటి? నిమ్మకాయ నిమ్మకాయ. పలాండుహు లెమన్ ఉల్లిపాయ ఉల్లిపాయ. అనంతరం ఇవేంటివి? ఏం పేరు ఇది? భ్రమంతి ఏతే పశ్వః. బ్రహ్మంతి అంటే ఏంటి? మహోదయ టైం ఎంత అయింది? ఎంత అయింది నాన్న? 12:17. అంటే నాకు 12 గంటల 17 నిమిషాలు. అంటే 12:15కి కొంచెం 2 నిమిషాలు ఎక్స్ట్రా అన్నట్లు. తర్వాత భ్రమంతి అంటే తిరిగేవి. ఏతే అంటే ఏ అయితే తిరుగుతాయో వాటి పేర్లు. పశవః అంటే జంతువులు. వైల్డ్ యానిమల్స్ పేరు వైల్డ్ మ్మ్. యానిమల్స్ గజాహ గజః. గజాహ నాస్తి. గజః. గజః సింహ ఆ? సింహ సింహః. సింహః అశ్వః శ్వః వినారః వానరః. వానరః ఉష్టః ఉష్ట్రాః వ్యాఘ్రః మళ్ళీ చెప్పండి. వ్యాఘ్రః మళ్ళీ చెప్పండి. గజాః గజః సింహ సింహః ఉమ్, అశ్వః అశ్వః వనారః మళ్ళీ ఏంటిది ఇది? వనారః వనారహన. వానరః. వానరః ఉష్ట్రః ఉష్ట్రః వృద్ధః వ్యాఘ్రః. వ్యాఘ్రః నేను చెప్తాను చూడండి. గజః అంటే ఏనుగు. గజః. గజః. సింహః. శివః. శివః ఓయ్
నేను చెప్తాను ఒక్కసారి మీరు పలకండి. గజః, గజః, సింహః, సింహ అశ్వః, అశ్వః, వానరః, వానరః, ఉష్ట్రః, ఉష్ట్రః, వ్యాఘ్రః. వ్యాఘ్రః, వ్యాఘ్రః ఇవన్నీ తెలుసా మీకు? ఎలిఫెంట్ అంటే ఏంటి? ఏనుగు. గజః అంటే ఏంటి? ఏనుగు, ఏనుగు. ఈ గజముఖ వదన అంటాం కదా, ఎవరైనా గజముఖుడు? వినాయకుడు వినాయకుడు. వినాయకుడి మొహము వేణుగు మొహం పెడతారు కదా వినాయకుడు తలకి. అందుకని ఆయనకి తెలుసా మీకు వినాయకుడు కదా? అవును మహోదయ, తెలుసు మహోదయ. తెలుసు కదా. ఇదేంటి? సింహ. సింహ అంటే ఎవరి వాహనం ఇది? లయన్, పార్వతీదేవి వాహనం. పార్వతీదేవి వాహనము. అమ్మవారేంటి? సింహం మీదే తిరుగుతుంది. అశ్వః. అశ్వః అంటే హార్స్. గుర్రాలు ఎవరికి ఉంటాయి? ఎవరు వేసుకుంటారు గుర్రాల్ని? మహారాజులు. అశ్వహరు. మా మహారాజు వేసుకుంటాడు. మనకి అందరికీ వెలుగునిచ్చే మహారాజు ఎవరైనా? శ్రీకృష్ణదేవరాయ. సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడే కదా వెలుగునిచ్చేది మనకి. సూర్యుడు యొక్క దేని మీద ఆయన తిరుగుతూ ఉంటాడు? గుర్రాల మీద. గుర్రాలు. ఆయన గుర్రాలు శ్వేత స్వాహ. తెల్లటి గుర్రాలు ఎన్నుంటాయి? ఆయన 7 గుర్రాల మీద 7 గుర్రాలు కలిపి ఒకటే రథానికి కట్టి ఆయన తిరుగుతూ ఉంటాడు. సప్తాశ్వరఢమారూఢం. తెలుసా మీకు ఆ శ్లోకం? తెలుసా? లోకలు. సప్తాశ్వరఢమారూఢం ప్రచండం కాశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. వచ్చా మీకు? లేదు మహోదయ. నేర్చుకుందాం అయితే. ఇదేంటి? వానరహ. వానరహ అంటే ఎవరు? కోతి. కోతికి ఒక దేవుణ్ణి పిలుస్తాం కదా మనం, కోతి ముఖం అని. ఎవరైనా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ. చూడ్డానికి కోతి రూపంలో ఉన్న ఆయన ఎంత గొప్ప శక్తివంతుడు, చాలా గొప్పవాడు కదా. ఉష్ట్రహ. ఉష్ట్రహ అంటే ఏంటి? క్యామెల్. క్యామెల్. ఎవరి వాహనం ఇది? ఆంజనేయ స్వామి వాహనం. ఆంజనేయ స్వామి వాహనం ఉష్ట్రహ. అది కూడా అంతే, అది కూడా చాలా శక్తివంతురాలు. చూడ్డానికి అమాయకంగా ఉంటారు వీళ్ళు, కానీ చాలా శక్తి ఉంటుంది వాళ్ళలో. ఇదేంటి? వ్యాఘ్రహ. వ్యాఘ్రహ ఏంటి? చిరుత పులి. పులి. ఈ పులులు ఎవరికి వాహనము? అమ్మవారికి వాహనం. అమ్మవారికి వాహనము. అయ్యప్ప స్వామి కూడా పులుల మీద ఉంటాడు కదా, పులులతోనే కదా ఆయన ఉండేది. దుర్గాబాకి. దుర్గామాత. ఇది కూడా అయ్యప్ప స్వామి ఉన్నాడు కదా, తెలుసా మీకు అయ్యప్ప స్వామి? తెలుసు మహోదయ. ఆయన యొక్క వాహనం కూడా పులే. ఇది ఏంటి? ఇవి భల్లూకః. ఇదేంటి? బిడాలః. బిడాలహ అంటే ఏంటి? పిల్లి. ఇదేంటి? భల్లూకః. భల్లూకః. భల్లూకః అంటే లోకః. ఎలుగుబంటి. ఎలుగుబంటి. ఇదేంటి? గర్దభః. 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 ఏం చేస్తుంది ఈ గర్దభః? బరువులన్నీ మోస్తుంది. బరువులన్నీ మోస్తుంది. ఎప్పుడు అలసిపోదు అసలు. దాని మీద ఎన్ని బరువులు వేసినా అది ఏమనకుండా వస్తూనే ఉంటుంది. ఇదేంటి? అజా. 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 అజా అంటే ఏంటి? గొర్రె. మేక. ఆడమేక. అదే మగమేక అయితే అజహ అంటారు. ఇది ఆడమేక కాబట్టి అజా. దున్నపోతు అంటారు. దున్నపోతు అది వేరు, బఫెలో అది వేరు. ఇదేంటి? ధేనుః లేదా ధేనుః. గౌః. సైడ్ లో గోల్డ్
గౌహు గౌహు అన్నా కూడా ఆవు, ధేనుహు అన్నా గౌహు అన్నా ఆవే అన్నమాట. ఇవేంటివి? ఇది ఉకారాంత స్త్రీలింగ శబ్దం. తర్వాత ఇదేంటిది? కుక్కురహ కుక్కురహ. కుక్కురహ అంటే కుక్క కుక్క, సునకహ అని కూడా అంటారు దాన్ని. మూషకః మూషకహ అంటే ఏంటి? ఎలుక rat ఎవరి వాహనం ఎలుక? వినాయకుడు వినాయకుడి వాహనం వినాయకుడి వాహనం. ఏం చేస్తుంది ఇది? అన్ని అన్నిటినీ, అది పనికొచ్చే వస్తువా పనికిరాందా అని చూడకుండా ఇంట్లోకి వచ్చిందంటే చాలు అన్నిటినీ కొరికి పాడు చేస్తుంది అది. సరే, ఇవి ఒకసారి మళ్ళీ చెప్పండి. బలుకహ బలుకహ బల్లూకహ. ఊకు దీర్ఘం ఉంది, లూకి. బల్లూకహ. బలుకహ హర్షిత, నువ్వు చెప్పినానా? కనిష్క పలుకుతుంది. భల్లూకః బలుకహ గర్దభః గర్కపహ అజా అజ బిడాలః విదాలహ ధేనుః పలకాలి. ధేనుః ధేనుః గౌః గౌః కుక్కురః మూషకః మూషకః ఇప్పుడు నువ్వు చెప్తావననా కనిష్క? హరి ఓం. టీచర్ చెప్పు. బాలుకహ బల్లూకహ. గ మళ్ళీ చెప్పు. బాలుకహ ఒక్క నిమిషం. మళ్ళీ చెప్పు. బల్లూకహ. కనిష్క, బల్లూకహ. బాలుకహ అలా 5 టైమ్స్ చెప్పది. బాలుకహ 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 ఇప్పుడు మొత్తం చెప్పు మళ్ళీ. బాలుకహ తర్వాత ఏంటి? గర్దభః. గర్దభః. గర్దభ. గర్ అజా అజా. బిదాలహ ఆ అజా బిదాలహ బిదాలహ గౌ గౌః కుక్కుర్ కుక్కురః. మూషకః మూషకః. అస్తు. చదవాలి నువ్వు. చెప్పు నాన్న లాక్షణ్య. మహోదయే డాంగ్ నేను అది అహం పతామి సంస్కృతం నేను అది అహం పతామి సంస్కృతం పాట పాడచ్చా? ఇప్పుడా? రేపు పాడదు కానీ ఈసారి ఆదివారం మళ్ళీ క్లాస్ ఉంది కదా ఆ తరగతి, అప్పుడు పాడు. ఏది? అహం పతామి సంస్కృతం. సంస్కృతం అదేనా? అహం లిఖామి సంస్కృతం. పాడదు కానీ. అలాగే ఇవేంటివి? శుకః కాకః ఉల్లుహః. ఒక్క నిమిషం. అరే 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 ఆగండి, అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి, నేను చెప్తాను. ఇదేంటిది? మీరు అన్మ్యూట్ లో ఉన్నా పర్వాలేదు కానీ మాట్లాడు. ఇప్పుడు ఏంటిది? కూజంతి అంటే ఏంటి? కూజంతి అంటే Birds. కూస్తూ ఉండవే. కూస్తూ అంటే ఏంటి? కుక్కురుకు అంటూ, లేదు చిలక ఎలా మాడుస్తుంది? రామ్ రామ్ అంటది. కోకిల ఏమంటది? ఊ అంటూ కోకిల పడుతుంది కదా, అలా కూజంతి. నృత్యంతి అంటే ఏంటి? నాట్యం చేసే అన్నమాట.
కూజంతి అంటే వాటి యొక్క గొంతుతో పాడేవి. నృత్యంతి అంటే నాట్యం చేసేవి. విహరంతి అంటే ఎగురుతూ ఉండేవి. ఏతే పక్షిణః ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఏవైతే చూపిస్తున్నారో ఇవన్నీ పక్షులు. ఏమేంటి అవి? కూజంతి పాడుతూ ఉండేవి. నృత్యంతి నాట్యం చేసేవి. విహరంతి అంటే తిరుగుతూ ఉండేవి. ఇవన్నీ పక్షులు. ఏమేంటి అవి? శుకః. శుకః శుకః అంటే ఏంటి? ప్యారెట్ చిలుక ప్యారెట్, చిలుక. ఏమంటుంది అది? చిలుక ఏమని శబ్దం చేస్తుంది? రామ్ రామ్ అది పలికినప్పుడు కొంచెం గమనించండి, దీర్ఘంగా బాగా ఆలోచించండి. రామః రామః అంటుంది చిలుక. ఇదేంటిది? కాకః కాకః ఎలా ఎలా అరుస్తుంది? కాకక కావ్ కావ్ కావ్. అలానే ఇదేంటిది? ఉల్లుకు ఉల్లూకహ. ఉల్లూకహ అంటే ఏంటి? అవులు గుడ్లగూబ. ఇది ఎలా శబ్దం చేస్తుంది తెలుసా ఎవరికైనా? అదొక శబ్దం చేస్తుంది. ఆ శబ్దం నాకు చెప్పడం రాదు. తర్వాత ఇదేంటిది? అదే కనిపించట్లేదు. కపోతః. హమ్మింగ్ బర్డ్ అది. కపోతః పీజియన్ అది. పావురం పావురం. కపోతః పావురం. ఇదేంటిది? మయూరః. మయూరః. మయూరః మయూరః నెమలి. నెమలి ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తుంది. ఇదేంటిది? పికహ. పికహ అంటే ఏంటి? క్రో క్రో కాదది. పికహ కోకిల. కోకిల్ని ఏమంటారు? కుక్కు బర్డ్. కుక్కుబర్. అది పికహ. పికహ ఎలా శబ్దం చేస్తుంది? మ్మ్. అలా శబ్దం చేస్తుంది. ఇదేంటిది? యాది చటక. చటక అంటే ఏంటి? పిచ్చుక పిచుక. చటకః చాయతి చూ చటకః గాయతి చూచూ గీతం. ఛ ఉత్తమం. చెప్తారు చూ ఇదేంటిది? కుక్కురః కుక్కుటః. కుక్కుటః కోడి. కోడి ఎలా శబ్దం చేస్తుంది? అలా కాదు. కుక్కురుకు. అలా కుక్కురుకో అంటూ శబ్దం చేస్తుంది. పొద్దున పూట అప్పుడు ఉదయాన్నే మనకి ఇప్పుడు అలారాలు పెట్టుకుంటున్నాం కానీ మనకి ఇది నా చిన్నప్పుడు ఏంటి? కోడి కూతతో నిద్ర లేచేవాళ్ళు అనమాట. తెల్లారింది, కోడి అరుస్తుంది, లెగవండి లెగవండి అనేవాళ్ళు. ఇదేంటి? బకహ. బకహ అంటే ఏంటి? కొంగ కొంగ. కొంగ ఎలాంటిది? మంచిదా చెడ్డదా? చెడ్డది. ఎందుకని? ఎందుకంటే దానికి బుద్ధి లేదు. బుద్ధి కాదు, అది బాగా తెలివైంది. ఎందుకు అంటే దాని యొక్క సుఖాన్ని ఒక్కటే చూసుకుంటుంది. అది కష్టపడకుండా ఆహారాన్ని తినాలనేటువంటి బద్ధకస్తురాలు. అది తెలివి ఉంది కానీ బద్ధకస్తురాలు. ఇదే హంసహ. హంసహ ఏం చేస్తుంది? నీళ్ళలో ఊగుతుంటది. ముత్యాలను తింటుంది. నీళ్లు తాగినదేంటి? హంస నీళ్ళలో ఉంటుంది, పాలను మాత్రమే తాగుతుంది. నీళ్లు కలిపిన పాలు మనం ఇచ్చినా సరే అది కేవలం పాలను మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తుంది. మరి అది దానికి ఎలా వచ్చిందో అంత తెలివితేటలు. అంటే హంసలాగా మనం ఏం చేయాలి? మనకి ఏదైతే మంచో, అంటే ఈ ప్రపంచంలో ఏముంటాయి? మంచి చెడు రెండు ఉంటాయి కదా. కానీ మనం ఏం తీసుకోవాలి? అందులో మంచిని మాత్రమే తీసుకొని చెడుని వదిలేయాలి. సరే. బకహ బకహ అంటే ఏంటి? కొంగ, క్రేన్. మళ్ళీ ఒకసారి చదువుకుందాము. శుకహ. శుకహ కాకహ. ఉల్లూకహ. ఉల్లూకహ. ఉలూకహ. ఉల్లూకహ కాదు, ఉలుకహ.
ఉలూకహ. మళ్ళీ చూద్దాం. శుశక శుకహ శుకః కాకహ కాకః ఉలూకహ ఉలూకః మయూరః మయూరః కపోతః కపోతః పికః పికః చటకా చటక కుక్కుటః కుక్కుటః బకః బక్కః హంసః. హంసః మళ్ళీ మళ్ళీ ఒక 5 టైమ్స్ చెప్పుకుందామా? No, 2 times. సరే, ఎవరు చెప్తారు? నేను చెప్తాను. నేను సరే, చెప్పురా. ఎవరు చెప్తారు? కనిష్క చెప్పురా, ఎలా నీకు వచ్చిందో లేదో చూస్తా నేను. శుకః ఉమ్, కాకః ఉలూకః ఉమ్, కపోతః ఉమ్, పీకః పికః మయూరః మయూరః ఉమ్, కుక్కుటః కుక్కుటః ఉమ్, బకః ఉమ్, చటకః చటకా చటక ఉమ్, హంసః హంసః. అస్తు, అదే చెప్పిన టీచర్. ఉత్తమం. తర్వాత ఎవరు చెప్తారు? బాగా చెప్పినా. సూపర్, ఉత్తమం ఉత్తమం. సూపర్ ఏమంటారు సంస్కృతంలో? ఉత్తమం అంటాం. బహు ఉత్తమం ఉత్తమం. అంటే చాలా చాలా బాగా చెప్పావు. బహు ఉత్తమం అంటే. అస్తు. ఎవరు చెప్తారు నాన్న? హర్షిత, లాక్షణ్య. లాక్షణ్య కావాలా అంత టీచర్? చెప్తాము. చెప్పు నాన్న. శుకః ఉమ్, కాకః ఉమ్, ఉలూకః కపోతః మయూరః పికః కుక్కుటః చటకా హంసః బకః. ఉత్తమం. ధన్యవాదములు. అనంతరం ఎవరు? లాక్షణ్య, శ్రీ చైత్ర మహోదయ చెప్తానన్నా? ఇవా చెప్పు. శుకః ఉమ్, కాకః ఉమ్, ఉలూకః ఉమ్, కపోతః ఉమ్, పికః ఉమ్, బకః ఉమ్, కుక్కుటః ఉమ్, హంసః ఉమ్, చటక ఉమ్, మయూరః ఉమ్. బకః చెప్పావా? బకః. బకః చెప్పా. అస్తు. అపూర్వశ్రీ చెప్తానన్నా? హరి ఓం. అస్తు. లాక్షణ్య, అస్తు. ఇప్పుడు ఈ చిత్రాలు చూసి చెప్పగలరా మీరు? మహోదయ నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అస్తు. ఇదేంటి నాన్న, చెప్పగలరా మీరు ఈ చిత్రం చూసి? శుకః శుకః కాకః కాకః ఉమ్, ఉలూకః ఉలూకః కపోతః
కపూర్. ఉమ్. మయూరః మయూరః. మయూరం లాగా నాట్యం చేస్తుంది అంటారు, అవునా? ఇదేంటి? పికః పికహ. పికహ కోకిల. ఉమ్. చటక చటక చటకా. ఉమ్. కుక్కుటః కుకుటః ఉమ్. హంస హంసః హంసః. అస్తు. వీటన్నిటిని ఏమంటారు? ఇవేంటిది? ఇవన్నీ ఏంటి? ఇదేంటి? పికహ అనేది పుంలింగము. ఇదేంటి? చటక అనేది స్త్రీలింగము. ఇది కుక్కుటః. కుక్కుటః పుల్లింగం పుంలింగం. హంసః పుంలింగం పుంలింగం. ఇదేంటి? శుకః శుకః. శుకః. శుకః పుంలింగం ఇది కాకః కాకః కూడా. పుంలింగం ఉమ్. ఉలూకః ఉలూకః. పుంలింగం కపోతః పుంలింగం టీచర్ మయూరః. ఇవన్నీ మయూరః ఏంటి? మనం ఏమనుకున్నాము? ఏమనుకున్నాం? కనిష్క, మనం ఏమనుకున్నాం? సంస్కృతంలో ఎన్ని లింగాలు ఉంటాయని చెప్పుకున్నాము? 3 లింగాలు 3 లింగాలు. ఏమేమి లింగాలు అనుకున్నాము? పూర్లింగము స్త్రీలింగము, స్త్రీలింగము నపుంసకలింగము. అవే కదా చెప్పుకున్నాము మనం. అప్పుడు ఏంటి ఇవి ఏ లింగం అనుకుంటున్నాం ఇప్పుడు? ఎందుకని వీటిని పుంలింగాలు అనుకున్నాము? ఎందుకని అనుకున్నాము? బర్డ్స్ బర్డ్స్ కాదు. వీటి పేరు చివర ఏమొచ్చింది? శుకః శుకః అన్నాం. శుకః అనగానే అక్కడ ఏమని పలికాము? అక్కడ చివర ఏ పదంతో ఆగిపోతుంది అక్కడ పదము? అహః అహా. అని వచ్చిందా చివరిలో? వచ్చింది కదా. అలా అని వచ్చినప్పుడు వాటిని ఏమనుకున్నాం మనం? పుంలింగాలు అనుకున్నాం, అవునా? అందుకని ఈ పుంలింగాలు. ఇప్పుడు అర్థమైందా పుంలింగం అంటే ఏంటి అని? అర్థమైంది. Yes. డాట్స్ ఉంటుంది ఇక్కడ. అది పూలింగం. కాకహ కూడా పుంలింగమే. ఎందుకని? చివరిలో మనం ఏమనుకుంటున్నాం? అని వస్తుంది. ఆకి విసర్గ వస్తుంది. అందుకని వీటి పుంలింగాలు అనుకున్నాం. ఇది కూడా అంతే కదా. ఉలుకహ. ఉలుకహ అనే ఉలూకహ. ఉలూకహ అనేది కూడా ఏమొచ్చింది చివరిలో? కహ అని పలికాము. అని వస్తుంది అక్కడ. అందుకని ఏమొస్తుంది? అది పుంలింగముగా మారిపోయింది. ఇక్కడ చటక అన్నాం కదా. చటక అనగానే ఇక్కడ ఏ లింగం అయింది? స్త్రీలింగం. ఎందుకని? టీచర్ కానీ హా లేదు అక్కడ. లేదు కదా, అక్కడ దీర్ఘమే ఉంది కదా. కాకి హలంతాక్షరం ఉక్కుకి మనం అనే అక్షరం లాస్ట్ డాట్స్ లేవు కదా. అందుకే స్త్రీలింగం ఇది. డాట్స్ ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఎప్పుడైతే 2 చుక్కలు వచ్చాయో అహా అని పలికామో అలా పలకడం వల్ల అది పుంలింగం అయిపోయింది. ఇక్కడ చటకా ఇది చూసారా? అని పలుకుతున్నాం చివరిలో. అందుకని ఇది స్త్రీలింగం అయింది. ఇప్పుడు అర్థమైంది కదా. అస్తు. ఇవన్నీ మీరు ఏంటి పక్షుల్ని చూస్తున్నప్పుడు, జంతువుల్ని చూస్తున్నప్పుడు మీరు చూసి వాటిని సంస్కృతంలో చెప్పుతూ ఉన్నారనుకో, మీకు వస్తుంది కదా. సులభంగా ఈ లెసన్ అనేది మీకు వచ్చేసినట్టే. కష్టమేమీ లేవు కదా. ఇవన్నీ కష్టంగా ఉన్నాయా మీకు? లేవు కదా. కనీసం ఒక 10 నిమిషాలు మీరు ఈ అక్షరాలు చదవండి. బల్లూకహ అంది. బల్లూకహ 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 అంటూ ఒక 5 సార్లు చదవండి. అప్పుడు ఏమొస్తుంది? మీ మీ యొక్క తెలివిగల బుర్రలో నిలిచిపోతుంది అది, అవునా? మీ యొక్క మైండ్ ఏంటి? మీ యొక్క బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది కాబట్టి మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇలాగ
గర్దభః 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 అంటూ 5 సార్లు పంచవారః అంటాం. అలాగే అజా 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 అంటూ 5 సార్లు, బిడాలహ 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 అంటూ అలా చదువుతూ ఉంటే మీకు ఈ పేర్లన్నీ గుర్తుండిపోతాయి. మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు ఒక పిల్లిని చూడంగానే అది ఒక క్యాట్ క్యాట్ అంటారా? అలానే దీన్ని బిడాలహ బిడాలహ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఇది పిల్లి బిడాలహ అని మీకు వస్తుంది. అస్తు. నా దగ్గర ట్రీస్ లో హలో టీచర్ ఎక్కడ పోయినారు టీచర్ మహోదయ నాన్న చెప్పండి. దీంతో మన తరగతి అయిపోతుందా అమ్మా అవునమ్మా. ఆ, మీకు ఇంకా ఎక్కువ చెప్పినా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, అందుకనే చిన్న చిన్నగా చెప్తున్నాను. అర్థమవుతుందా? మనకి ఈ పుస్తకంలో మొత్తం ఎన్ని ఉన్నాయి లెసన్స్, ఎన్ని పాఠాలు ఉన్నాయి? 23 పాఠాలు ఉన్నాయి. ఫిబ్రవరికి ఫిబ్రవరి మా దగ్గర అప్పుడు ఆ సండే రోజు ఇప్పుడు మీకు 6 సండే పాఠాలు కాదు. చెప్పాను నేను. ఆ, ఇవన్నీ మీరు నేర్చుకుంటూ ఉన్నా అనుకో, రోజుకి 3 పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నేను రోజుకి 1 పాఠమే చెప్తున్నా. ఎందుకు? మీకు బాగా రావాలి, మీరు చదవాలి అని. అవునా? మహాదేవ్ ఉమ్, ఒక సండే రోజు పికాక్ ఈ ట్రీ కూర్చుంది ఉమ్, మనము చూస్తున్నారు కానీ ఉమ్, ఫెదర్స్ రేస్ చేయలే ఇట్లా రేస్ చేస్తారు ఇక్కడ ఉమ్. ఫ్లయింగ్ కూడా చేస్తారు నాకు తెలియదు ఫ్లై చేస్తారు అవును, ఫ్లై కూడా చేస్తుంది, ఎగురుతుంది. విహరతి, అదే ఫ్లై అంటే ఏమనుకున్నా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమనుకున్నాము? విహరంతి, ఎగురుతూ ఉంటాయి. ఎగురుతూ ఉండే వాళ్ళని విహరంతి అంటాం. ఇప్పుడు మనం నాట్యం చేస్తున్నాం అనుకో ఎవరన్నా, అప్పుడు ఏమంటారు? చూడు మయూరంలా నాట్యం చేస్తుంది అంటామా? విన్నారా మాటలు మీరు? విన్నారా? వినలేదా? చల్ నానా మనము నేను ఒక కథ చెప్తాను. ఇందాక చెప్పా కదా కొంగ గురించి. కొంగ అనేది ఎంత తెలియలేనిది అనేది, దాని గురించి చెప్తాము. ఇప్పుడు మనం కథ చెప్తాము. బకహ వంచకః బకకః. వంచకః అంటే ఏంటి? మోసం చేసేవాళ్ళు. ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని వంచకులు అంటాం. బకహ, బకహ అంటే ఏమనుకున్నాము? కొంగ అనుకున్నాం కదా. వంచకః బకహ అంటే మోసమైన కొంగ. ఏం చేస్తుందో దాని యొక్క చూద్దాం, ఆ కొంగ ఎలా మోసం చేస్తుంది అనేది. కించిత్ అరణ్య ప్రదేశే ఏకః సరోవరః ఆసీత్. ఒక ఎక్కడో ఒక అరణ్యంలో ఒక సరోవరం. సరోవరం అంటే ఏంటి? ఒక నది. ఆ నది ఉండేది. అత్ర తత్ర బహవః జలచరాః ఆసన్. జలచరాః అంటే ఏంటివి? నీళ్ళల్లో అయితే జీవిస్తూ ఉంటాయో వాటిని జలచరాలు అంటారు. ఆ నదిలో తత్ర అంటే అక్కడ, బహవః అంటే చాలా, జలచరాః నీళ్ళల్లో జీవించే జంతువులు చాలా ఉండేవి. ఆసన్ అంటే ఉండేవి. అదే కచ్చన బకః అపి తత్ర బహుకాలతః వసతి స్మ. ఒక కొంగలన్నిట్లో ఏదో ఒక కొంగ ఒకటి అక్కడ ఆ ప్రదేశంలో
ఇవి ఎలా అయితే ఈ జలచరాలన్నీ ఉన్నాయో అలానే కొంగ కూడా అక్కడే జీవిస్తూ ఉండేదట. అయితే కాలాంతరే సహ బకః వృద్ధః అభవత్. అంటే రోజులు గడిచే కొంది ఆ బకహ ఏమవుతుంది, ముసలిదైపోయింది. వృద్ధః అంటే ఏంటి, ముసలిదిగా మారిపోయింది. ఆ, ఇప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంత పిల్లలు, ఇప్పుడు ఇంత పెరిగారు, అవునా? అలా మనం రోజులు పెరిగే కొంది మన వయసు కూడా పెరుగుతుంది. అలానే కొంగ ఏమైంది, ముసలిగా మారిపోయింది. అయితే వర్ధక వర్ధ వార్ధక్య కారణతః సహ మత్స్యాన్ గృహీతం అపి అస్మర్థః అభవత్. అక్కడ ఏమైతుంది, దాని వయసు ప్రభావం వల్ల ఆ కొంగకి ఏమవుతుంది, తన ఆహారాన్ని అది తినాలి అంటే కూడా ఆ తీసుకోవడం దానికి చేత కావడం లేదు. అందుకని ఏం చేసింది అది, అదేంటి, ఇదానీం కథం ఆహారం సంపాదనీయ. అది నేను ఆహారాన్ని నా అంతటి నేను ఇప్పుడు తెచ్చుకోలేకపోతున్నాను కదా. ఆ, మనకెందుకో ఏమవుతుంది, మనకి అమ్మ నానో ఓపిక లేకపోతే పెడతాం పిల్లలు, అవునా? కానీ దానికి ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు. వాటి ఆహారాన్ని అవే తీసుకోవచ్చుకోవాలి, తినాలి. నేను అది ఆలోచిస్తుంది, ఎలా మమ ఆహారం కథం ఆ స్వీక సంపాదనీయ, ఎలా సంపాదించుకోవాలి నా ఆహారాన్ని అని బాగా ఆలోచించింది. ఆలోచించి ఇది చింతయన్ సహా ఏకం ఉపాయం అవిష్టవాన్. ఒక ఉపాయాన్ని బాగా ఆలోచించి ఒక ఉపాయాన్ని చేసింది. అవిష్టవాన్ అంటే చేసింది. ఏం చేసింది, సరోవరస్య తీరే స్థిత్వా అశ్రూణి మత్స్యన్ సహా రోధనం ఆరబ్ధం. అంటే ఏమంటే, అశ్రుని అంటే ఏంటి, కన్నీళ్లు. కన్నీళ్లు కారుస్తూ ఆ సరోవరంలో నుంచొని, ఎలా నుంచుంది, ఒక ఒంటి కాలు మీద అంటారు కదా, కాలు మీద ఒక కాలు మీద పెట్టుకొని ఒక కాలుతోను నుంచొని ఏడుస్తూ కనిపించింది. అది చూసి అక్కడికి ఉన్నాయి కదా చేపలు, చాలా చేపలు, ఆ చేపలన్నీ చూసి అయ్యే ఏడుస్తున్నాయని చెప్పి చూసాయన్నమాట. అప్పుడు తదా కశ్చన కర్కటః తస్య సమీపం ఆగత్య పృష్టవాన్. కర్కటః అంటే ఏంటి, అక్కడ కర్కటః అంటే చేపల్లో ఒక రకమైన చేప అన్నమాట. దాన్ని ఏంటారు అంటే జెర్రీ ఏదో అంటారు. అది ఎలా ఉంటుంది, ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట. రొయ్యలు అంటారు కదా, రొయ్య చేప అది అన్నమాట. ఆ కర్కటః ఏం చేసింది, అది ఏడుస్తూ ఉంటే చూసి, అయ్యో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ దాన్ని అడిగింది. పృష్టవాన్ మమ మాం కిమర్థం భవాన్ రోదనం కరోతి ఇతి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, మా కిమర్థం, ఎందుకోసం ఏడుస్తున్నావు, రోదనం కరోతి అని అడిగింది. అడిగితే అప్పుడు బకహ చెప్తుంది, తదా బకహ ఉక్తవాన్. అప్పుడు బకహ చెప్పింది, అద్య దైవజ్ఞానముఖతః అహం ఏకాం దుర్వార్తాం శృతవాన్. అంటే ఏంటి, దైవ ఆజ్ఞ ముఖతః అంటే ఏంటి, దేవుడి యొక్క ముఖం నుండి వచ్చిన ఒక వార్తను నేను విన్నాను. శృతవాన్ అంటే విన్నాను, నేను విన్నాను. ఇతః పరం 12 వర్షానంతరం అత్ర అనావృష్టి భవిష్యతి ఇది. ఇక్కడ ఏం చెప్పింది, దేవుడు చెప్పాడంట దానికి, ఇక్కడ అంటే 2 సంవత్సరాల్లో ఇక్కడ నీళ్ళన్నీ ఎండిపోతాయి అని చెప్పిందట. నీళ్ళన్నీ ఎండిపోతాయని చెప్తే, అందుకని అస్మాకం సరోవరే కిచ్చిత్ ఏవ జలం అస్తి. ఆ నీళ్లు ఎండిపోతే ఏమవుతుంది, ఈ యొక్క సరోవరంలో కొంచెమే నీళ్లు ఉంటాయి. శీఘ్రమేవ తదాపి శుకం భవిష్యతి. తొందరగా ఇక్కడి నుంచి శుష్కం భవిష్యతి, వెళ్ళిపోండి అంటూ చెప్పిందట. చెప్తే ఏమైంది, తదా మమ బంధవాః భవంతః సర్వే అపి మృతాః భవిష్యంతి కిల ఇది మమ అతీవ దుఃఖం ఇది. అంటే ఏమంది, ఈ నీళ్ళన్నీ ఎండిపోతాయి, మరి ఎండిపోతే
మీ నీళ్ళలో ఉన్న ఏ అయితే చేపలు నా బంధువులు ఉన్నారో మీరందరూ నా బంధువులు, మీరందరూ కూడా చనిపోతారు అని చెప్పిందట. నమ్ముతామా మనం ఎవరమైనా ఇలా చెప్తే? మన దగ్గరకు వచ్చి బాధపడుతూ ఆ ఇలా జరిగిద్దంట, జాగ్రత్తగా ఉండండి, మీ మీద ప్రేమతో చెప్తున్నాము అంటే నమ్ముతావు మనం? నమ్మరా? అయితే తెలియగలదా నువ్వు? చాలా మంది నమ్మేస్తారు తెలుసా. మనకి ఇష్టమైన వాళ్ళు చెప్తే నమ్ముతాం కదా, బయట వాళ్ళు చెప్తే నమ్మం, కానీ ఇష్టమైన వాళ్ళు చెప్తే నమ్ముతాం కదా. నమ్మవా? అవును మహోదయ, నమ్ముతాము. అలా అది నమ్మేసింది. దాన్ని చూసి అదేంటి ఎన్ని రోజులు తపస్సు చేసిందో తెలుసా, అక్కడే ఉండి చాలా రోజులు తపస్సు చేసేసరికి అమ్మ ఏంటి ఈ చాప, ఇది ఏంటి కొంగ ఇంత బాగా తపస్సు చేస్తుంది, ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది అని అడిగిందనమాట. అడిగితే అది అప్పుడు అలా చెప్తూ వచ్చింది, ఈ నీళ్ళన్నీ ఎండిపోతాయని నాకు దేవుడు చెప్పాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడే ఉంటే చనిపోతారు, ఏమవుతారో అని భయంగా ఉంది, మీరంటే నాకు చాలా ఇష్టము, అందుకని నేను చెప్తున్నాను మీకు అని చెప్పేసింది ఏడుస్తూ. అది ఆ కన్నీళ్లు చూసి అది నమ్మేసింది, పాపం పిచ్చిది. తత్ శ్రుత్వా కర్కటః తాం వార్తాం అన్యజలచరాన్ నివేదితవాన్. ఇదంతా విని మిగతా చేపల దగ్గరికి వెళ్ళి, ఇలా నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఇక్కడ నీళ్ళన్నీ ఎండిపోతాయంట, మనం అందరం చనిపోతామంట, అది తపస్సు చేస్తే దేవుడు చెప్పాడంట అని వేరే చేపలకు కూడా చెప్పేసింది. అప్పుడు తే సర్వే అపి భీతాః సంతః. అన్ని చేపలకి భయమేసింది ఆ మాట వినంగాల్ని. భకస్య సమీపం ఆగతవంతః. ఇవన్నీ వినంగాల్ని ఏదైతే కొంగ చెప్పిందో ఆ కొంగ దగ్గరికి అన్ని వెళ్ళిపోయాయి. వినయేన తం పృష్టవంతః. వినయంగా చేతులు కట్టుకొని, ఓ బక బకహ బకహ, ఏంటి నువ్వేదో చెప్పావంట, ఏం చెప్పావంటూ అడుగుతున్నాయి పృష్టవంతః. మాం అస్మాకం ప్రాణరక్షణార్థం కోపి ఉపాయః అస్తి కిమ్ ఇతి. మమ్మల్ని రక్షించడానికి నీవేదన్నా ఉపాయం చేస్తావా అని అడిగిందట. కిమపి ఉపాయం అస్తి కిం. ఏదైనా ఉపాయం ఉందా మమ్మల్ని అన్ని ప్రాణాలతో ఉండడానికి అని అడిగింది. అప్పుడు ఏమంది, తదా బకః ఉత్తవాన్. అప్పుడు బకః చెప్పింది, ఇతం కించిత్ దూరే అన్యః కశ్చన సరోవరః అస్తి. మనకి కొంచెం దూరంలో ఒక సరోవరం ఉంది. తత్ర ప్రభూతం జలం అస్తి. చాలా నీళ్లున్నాయి, ఎన్ని వర్షాలు పడకపోయినా సరే ఆ నీళ్ళు అవన్నీ ఎండిపోవట. పెద్ద సరోవరం ఉంది, ఆ అక్కడికి వెళ్దాము. తత్ కదాపి శుష్కం నా భవిష్యతి. అక్కడికి ఎప్పటికీ కరువు అనేది రాదు అని చెప్పిందట. యది భవంతః మమ పృష్టం ఆరోహంతి తర్హి అహం భవతః సర్వాన్ తత్ర నయామి ఇతి. మీరందరూ నా మీద వెక్కండి, ఆరోహంతి, నా మీద వెక్కినట్లయితే నేను మీ అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాను. తత్ర నయతి ఇది చెప్పింది. అప్పుడు తదాతే జలచరాః మహతా ఉత్సాహేన తం పరితః స్థితవంతః. ఈ మాట అంతా విన్నాక వాటన్ని అక్కడ జలచరాలంటే ఏం, చేపలు ఇలాంటి అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి చాలా ఆనందించి, అమ్మయ్య చాలా మంచి ఉపాయం చెప్పారే, అయితే అలాగే మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పిందట. చెప్తే అప్పుడు బకహ ఏం చేసింది, బకహ తాన్ పృష్టే ఆరోప్య తతః ప్రస్థితవాన్. దాని యొక్క పృష్ఠ అంటే దాని విభాగంలో వీటన్నిటిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. కించిత్ దూరే ఏకా శిలా ఆసీత్. కొంచెం దూరంలో అక్కడ సరోవరం లేదు, శిలా అంటే ఒక రాయి, పెద్ద రాయి ఉంది, ఆ రాయి ఒక్కటే ఉంది. తత్ర తాన్ స్థాపయిత్వా సహ సంతోషేన ఖాదితవాన్. ఏం చేసింది అది, కొంచెం దూరంలో అది నీళ్ళలో ఒక సరోవరం ఉంది, అక్కడికి తీసుకెళ్తాను అని కదా మనకి చెప్పింది ఆ మిగతా చేపలకి. కానీ అదేం చేసింది, అక్కడ సరోవరం లేదు, కొంచెం దూరంలో ఒక పెద్ద శిల ఉంది, ఆ శిల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ వాటి నుంచి
చక్కగా వాటిని ఆహారం తింటూ ఉంది. ఏవమేవ సహా బహూన్ జలచరాన్ కాదితవాన్. అలా ఆ విధంగా ఏవమేవ ఆ విధంగా చాలా జంతువులని, అది అంటే జలచరాలు చేపలని తినేసింది, నీళ్ళలో బతికే వాటిని. ఏకస్మిన్ దినే కర్కటః ఉక్తవాన్. ఒకరోజు ఆ అడిగాడనమాట, కర్కటుడు అడిగాడు, మాం అద్య మాం నయతు ఇది. అదేమడిగింది, రోజు అందరినీ తీసుకెళ్తున్నావుగా, ఈ రోజు నన్ను తీసుకెళ్ళు అని కర్కటకుడు అడిగాడు. అస్తు, అలాగే. అద్య కర్కటస్య మాంసం ఖాదామి ఇది చింతయిత్వా బకః తం పృష్టే ఆరోపితవాన్. ఆహా, ఇవాళ కర్కటకుడి యొక్క భోజనం చేద్దాం మనము అని చెప్పి వాటిని ఏం చేసింది, అది ఇవి మిగతా చేపల్ని ఎలాగైతే అది తీసుకుని వెళ్ళిందో అలాగే తనని కూడా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంది. అద్య శిలాం ప్రతి గతవాన్. ఎలా అయితే వాటిని తీసుకుని వెళ్ళిందో అలాగే దాన్ని కూడా శిల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది. కర్కటకః దూరాదేవ శిలాయాః ప్రతితాని అస్థీని దృష్ట్వా భకస్య దురాలోచనం జ్ఞాతవాన్. అదేం చేసింది, దూరం నుంచి ఏం చేసింది, అది ఎక్కడికి తీసుకెళ్తుందా, అన్ని చేపలేంటి అది తీసుకెళ్తుంది సరేలే అన్నట్లుగా మౌనంగా ఉండిపోయాయి. కానీ కర్కటక చాలా తెలివిగలగా ఏం చేసింది, దూరం నుంచే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, అది వెళ్తూ దారిని కూడా గుర్తుపెట్టుకుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా నాన్నతో కానీ అమ్మతో కానీ బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనం యొక్క దారిని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎటువైపు వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తే మన ఇల్లు వస్తుంది, మన ఇల్లు రావడానికి ఏమేం మధ్యలో ఏమేం దుకాణాలు ఉన్నాయి, ఇలా అన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. అదే పని ఈ బకహ కూడా చేసింది, కర్కటక కూడా. కర్కటక కూడా ఏం చేసింది, బకహ ఎలా అయితే దాన్ని ముక్కును కరుసుకొని ఆకాశంలో తీసుకుని వెళ్తూ ఉందో, అది వెళ్తూ ఉన్నప్పుడు కూడా కింద ఏ ప్రాంతం ఉంది, ఏమున్నాయి ఇవన్నీ చూస్తూ అది వెళ్ళిపోయింది. అది దానికి అనుమానం వచ్చింది, ఇది తపస్సు చేసినప్పుడు సన్నగా బక్క పీసుగా ఉంది, ఇప్పుడేంటి ఇంత లావ్ అయిపోయింది, చాలా బలంగా ఉంది అనుకుంది. ఇవన్నీ గ్రహించింది అది. మనకి సమాచారం చెప్పినప్పుడు అది ఎలా సన్నగా ఉంది, ఎలా ఉంది మనిషి, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ బాగా గమనించి దారిని కూడా గమనిస్తూ ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా గమనించి చివరికి ఏం చేసింది, అది దారిలోనే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించుకుంది. అది కూడా ఎలా, ప్రతిమ ఆసిత్ అది చూసి ఇలా అనుకుంది, అతః సహ స్వధనవేన భకస్య కంఠం దృఢం గృహీతవాన్. అదేం చేసింది, రాతి మీద ఎప్పుడైతే దాన్ని పెడుతుంది అని దానికి అనుమానం వచ్చిందో అప్పుడు అది రాతి మీద పెట్టక ముందే ఆ కొంగ యొక్క గొంతు ఉంది కదా, గొంతుని గట్టిగా పట్టేసుకుందనమాట. గట్టిగా పట్టేసుకుని ఊపిరాడకుండా గట్టిగా పట్టేసి దాన్ని చంపేసింది. వేదనయా రోధనం కుర్వన్ సహా వచ్చకః బకః మృతః. అది బాగా దాన్ని గట్టిగా పట్టుకునే తలికి బాగా ఏడుస్తూ ఊపిరాడక ఏడుస్తూ ఆ బకః వంచకః బకః మృతవాన్, అది చనిపోయింది. ఏమర్థమైంది మీకు? హరి ఓం. ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలా? అందరూ బుద్ధిని ఉపయోగించాలి. మనము అవసరం ఉన్నా అవసరం లేకుండా ఎక్కడికి వెళ్తున్నా సరే మన బుద్ధిని మనం ఉపయోగిస్తూ అన్ని చేయాలి. అందుకే అన్ని రూట్లు, అన్ని యొక్క దారులు గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందనా? మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన యొక్క దారులు మాత్రము గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు తెలిసిన అమ్మా నాన్నతో వెళ్తే పర్వాలేదు, ఎవరన్నా తెలియని వాళ్ళు ఇక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా, నిన్ను పిలుస్తున్నారు అని ఎవరైనా మనకి చెప్పినప్పుడు మనం వెళ్తామనుకో, మనం గుర్తు పెట్టుకుంటే వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకొని మనం జాగ్రత్త పడతాం కదా, అదే చేయమంటున్నారు. దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నీతి ఇది అన్నమాట.
మనం ఎక్కడికి వెళ్ళినా ఆ రూట్ గుర్తు పెట్టుకొని మన ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అన్ని మనకి అర్థమవుతుంది. అస్తు. అనంతరం ప్రార్థనా శ్లోకం చేసి శాంతి మంత్రం చెప్తారమ్మా. మహోదయ్ శాంతి నేను మంత్రం చెప్పచ్చా ఈరోజు? చెప్పునానా. ఇదిగో నువ్వు చెప్తా అన్నావుగా. అహం నెక్స్ట్ క్లాస్ చెప్తాడు. సరే. చెప్పునానా. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు భద్వాని నిరామయాః. సర్వే భద్వాని పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభావహై. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదः మహోదయే. ధన్యవాదः నానా. పునః రవివాసరే మేలిష్యామः. అస్తు. ధన్యవాదాः ధన్యవాదः. మహోదయ్. ధన్యవాదः నానా. మంగళ